శ్రీకాకుళం జిల్లా పోలాకి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎక్స్టెన్షన్ ఆఫీసర్ నల్లి రవికుమార్ పై కొందరు దుండగులు అమానుష రీతిలో దాడి చేయడం తగదని ఏపీ ఎన్జీజీఓ జిల్లా విభాగం అధ్యక్షులు జేఏసీ చైర్మన్ హనుమంతు సాయిరాం తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక పత్రికా సమావేశాన్ని స్థానిక ఎన్టీ హోంలో ఏర్పాటు చేసి సంబంధిత వివరాలు వెల్లడించారు. వివాదం ఏమైనప్పటికీ బాధిత పక్షపాతం వహిస్తామని, కోర్టులు న్యాయాన్యాయాలు తేలుస్తాయని, చట్టపరంగా చేపట్టే చర్యలకు అంతా బాధ్యులుగా ఉండాలని అన్నారు. గత కొద్ది రోజులుగా అక్కడున్న పరిణామాలపై న్యాయ విచారణకు ఆదేశాలు ఇవ్వాలని తాము కోరుతున్నామని, ఘటనపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసినందున దర్యాప్తు ఏకపక్షంగా కోరారు. న్యాయపరంగా ఎవరైనా ముందుకు వెళ్లాలని, ఉద్యోగులపై గూండాలు రౌడీలు దాడులు చేయడం సహేతుకం కాదని, ఈ విషయమై రాజకీయ జోక్యం ఉంటే అది కూడా సహించబోమని తెలిపారు. ఎన్జీజీఓ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయి వేణుగోపాల్ మాట్లాడుతూ తమ సంఘం తరఫున భౌతిక దాడులను ఉపేక్షించేదే లేదని, పనిచేసే చోట ఆరోగ్యకర వాతావరణం ఉండాలన్నదే తమ అభిమతమని అన్నారు. పోలీసు దర్యాప్తు నిష్పక్షపాతంగా సాగాలని పట్టుబట్టారు. దిగువ స్థాయి సిబ్బంది తమపై అధికారుల విషయమై అభ్యంతరాలు ఉంటే ఉన్నతాధికారులను ఆశ్రయించాలని, అంతేకాని చట్టాన్ని అతిక్రమించి ప్రవర్తించడం ఎంత మాత్రం తగదని అభిప్రాయపడ్డారు. అంటే నర్సరావుపేట తాలూకా అధ్యక్షులైన అలాగే కాకుండా ఒక ఎంప్లాయ్ మీద దాడి చేయాలంటే అది చాలా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక ఎంప్లాయ్ మీద ఎవరు బయట దాడి చేయడానికి లేదు. ఎందుకంటే అక్కడ సుపీరియర్లు ఉంటారు, హెడ్ ఆఫీస్ ఉంటుంది, పోలీస్ యంత్రంగా ఉంటుంది, పైన కలెక్టర్ గారు ఉంటారు. వాళ్ళకి ముందు ఫిర్యాదు చేసి ఎవరు తప్ప ఎవరు రైట్ అంటే వాళ్ళు నిర్ణయించారు. కానీ ఒక వైట్ కార్డు ముందు ఉన్న ఎంప్లాయ్ మీద దాడి చేస్తే రేపు ఏ ఎంప్లాయ్ అయినా మేము సగర్వంగా మేము ఒక ఉద్యోగం చేయాలంటే భద్రత లేని పరిస్థితులు ఈరోజు ఉన్నాం. బయట వాళ్ళు మాకు అరెస్ట్ చేయవలసిన అవసరం అయితే ఎంతవరకు ఉన్నదంటే మన యంత్రాంగం ఉంది, మన కలెక్టర్ గారి దృష్టిలో కూడా మేము సర్దుకున్నాము. ఎవరి వరకు న్యాయం ఉంటే వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాము, అన్యాయాన్ని మేము కూడా ఎప్పుడు సపోర్ట్ చేయము. ఒక ఆఫీస్ లో జరిగిన ఏదైనా తప్పు ఎవరైనా కావచ్చు, మాట రావచ్చు, ఏదైనా రావచ్చు, కానీ ఒక మ్యాన్ హ్యాండిల్ చేయడం అనేది చాలా పొరపాటు. అది చాలా చట్టవిరుద్ధ నేరం కూడా మేము చెప్తున్నాము. ఎవరికి మ్యాన్ హ్యాండిల్ చేసే హక్కు కూడా ఎవరికి ఏ మా మనుషులకి కూడా లేదు. ఎందుకంటే మన చట్టాన్ని మనం ఎందుకు రూపొందించుకున్నామంటే ఒకరికొకరు భద్రత కోసం రూపొందించుకున్నాం. అలా కాకుండా ఆఫీస్కి వచ్చి ఒక సీట్ లో వర్క్ చేస్తున్న ఒక ఎంప్లాయ్ మీద అలాగా దాడి చేయడం చాలా ఘోరమైన విషయం. మేము కూడా దూరంగా ఉండడం వల్ల మేము కూడా నేను అందుబాటులో ఇప్పుడు మేము లేకుండా అయిపోయాము. ఊళ్ళో లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం కూడా ఎక్కువైంది. కానీ ఏదేదైనా ఒక ఎంప్లాయ్ మీద దాడి చేయడం అంటే అది కరెక్ట్ కాదు. ఏదైనా ఒక విషయం ఉంటే అడ్రస్ కలాలి, అడ్రస్ దాటిన తర్వాత మన పోలీసులు ఉన్నారు, పోలీసులు కరెక్ట్ గా ఉన్నారు. అది పై అధికారులు చెప్పి సంరక్షణ తెలుసుకోవాలి. ఎవరు అన్యాయం ఉంటే ఎవరు అసమర్థ ప్రవర్తిస్తే వాళ్ళకి న్యాయం కరెక్ట్ గా చేస్తారు. కరెక్ట్ గా ఉన్నారు, పెద్ద వాళ్ళు కాకుండా మ్యాన్లైన్ చేయడానికి చాలా ఖండిస్తున్నాం. ఇలాంటి టీచర్లో మళ్ళీ రాకుండా మాకు భద్రత కల్పించాలని కలెక్టర్ గారికి వినపూర్వకంగా మేము నమస్కారం చేస్తూ తెలియజేసుకుంటున్నాం. ఆల్రెడీ మరి నిన్నటి పోలాకి పిహెచ్సిలో జరిగినటువంటి సంఘటన మా దృష్టికి రావడం జరిగింది. ఈ విషయంగా మా సంఘం తరఫున మేము ఈ ఉద్యోగుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముందుగా ఎందుకంటే ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకైతే చోటు లేదు. ఏమైనా ఉన్న సమస్యలు ఉంటే చర్చల ద్వారానే పరిష్కరించుకోవాల్సిన అవసరం అయితే మనకు ఒక విధానం అనేది ఉన్నది. మరి అదేవిధంగా ఈ రవికుమార్ గాని మరి తోటి సహచర ఉద్యోగి ఎవరైతే ఉన్నారో కమలా అని తెలిసింది, వాళ్ళిద్దరి మధ్య ఏమైనా సమస్యలు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావచ్చు. ఆ రకంగా పరిష్కరించుకునే అవకాశం ఉన్నప్పటికీ ఇలా భౌతిక దాడులు జరగడం అనేది హేయమైన చర్యగా మేము భావిస్తూ, ఎందుకంటే ఎంప్లాయీస్ అనేవారు సిసిఐ రూల్స్ పరిధిలో కూడా ఉంటారు. కాండక్ట్ రూల్స్ కూడా ఇటువంటి చర్యలు వ్యతిరేకం కనుక దీన్ని పూర్తిగా ఖండిస్తూ, మరి ఉద్యోగి పనిచేసే వాతావరణాన్ని కలుషితం చేసి ఇటువంటి చర్యలు అయితే పునరావృతం కాకుండా దీనిపై పూర్తి చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా యంత్రాంగాన్ని కోరుకుంటూ, మరి ఏపీ ఎన్జిఓ సంఘం పక్షాన్ని కూడా బాధిత ఉద్యోగికి పూర్తి మద్దతుగా నిలుస్తామని, మరి ఈ సంఘటనపై పోలీస్ శాఖ వారు నమోదు చేసిన కేసు నిష్పక్షపాతంగా జరిపి ఎవరైతే బాధితున్నా వారికి సత్వరంగా న్యాయం చేయాలని, ఇమీడియట్ యాక్షన్ తీసుకొని న్యాయం చేయాలని, మరి శిక్షలు ఎవరైతే దోషిగా తేలుతారో వాళ్ళ పట్ల కఠినమైన చర్యలు తీసుకొని ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చేయాలని మీ సంఘం పక్షాన డిమాండ్ చేస్తూ మరి సహకరించిన మీడియా మిత్రులందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
ఆ యంత్రాంగం దృష్టిలో పెట్టాలి తప్ప భౌతిక దాడులు దిగడం అనేది ఎవరికి ఈ ప్రజాస్వామ్యంలో ఈ వైట్ కాలర్ జాబ్ లో అది మంచి పద్ధతి కాదని తెలియజేస్తున్నాం. ఏదైనా దానికి ఒక మెడికల్ ఆఫీసర్ ఉంటారు అక్కడ, ఇమీడియట్ సుపీరియర్, ఆ తర్వాత డిఎంహెచ్ఓ ఉంటారు, ఇంకా కావాలంటే కలెక్టర్ గారు ఉంటారు. ఇవన్నీ డిఫరెంట్ స్టేజెస్ కాదని చట్టాన్ని తన చేతిలో తీసుకొని దాడి చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తూ నిన్న ఆల్రెడీ మెడికల్ ఆఫీసర్ గారితో చెప్పాం, మాట్లాడాం. మెడికల్ ఆఫీసర్ గారు కూడా దీన్ని దాడిని ఖండిస్తూ ఆయన కూడా అక్కడ లోకల్ ఎస్ఐ గారికి కంప్లైంట్ చేశారు. ఆ ఎస్ఐ గారు కూడా కేసు కట్టారు. వాళ్ళు కూడా ధన్యవాదాలు, ఇమీడియట్ రెస్పాండ్ అయినందుకు పోలీస్ యంత్రాంగానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు తదుపరి చర్యలు కూడా మొత్తం ఎంక్వైరీ చేసి క్షుణ్ణంగా ఎంక్వైరీ చేసి దానికి బాధ్యులైన వాళ్ళు తీవ్రంగా శిక్షించాలని కోరుతున్నాం. మనం యంత్రాంగానికి కూడా, జిల్లా యంత్రాంగానికి కూడా పనిచేసే ప్లేసులో మాకు భద్రత కల్పించాలి, మా ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలి. ఎందుకంటే ఉద్యోగంలో ఉండేటప్పుడు ఎవరో బయట పర్సన్ వచ్చి దాడి చేసి ఎవరు ఏం చేయలేము. అది అటువంటి పరిస్థితులు అనేది పునరావృతం కాకుండా జిల్లా యంత్రాంగము, పోలీస్ యంత్రాంగము కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ఉద్యోగులకు రక్షణ కల్పించాలని కోరుతూ మరొకసారి రవికుమార్ గారి మీద దాడిని ముక్త ఖండంతో ఏపీ ఎన్జీఓ పక్షాన జేఏసీ తరఫున నిర్దిష్టంగా ఖండిస్తూ ఇప్పుడు మా సెక్రటరీ గారు మాట్లాడతారు.